తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? ఇదేంటండి ఈ వార్త మనం చాలా రోజుల నుంచి ఉంటున్నాం కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చి ఇంకొక ముఖ్యమంత్రిని వీళ్ళు రాహుల్ గాంధీ పెట్టే సాహసం చేస్తారా అనేది మనం చాలా సందర్భాల్లో ఉన్నాం. ఆ చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. నిజంగా చెప్పాలంటే దానికి అనేది ఫుల్ స్టాప్ లేదు. ఎప్పుడు కూడా కామాలే ఉంటాయి. అయితే మళ్ళీ ఈ సబ్జెక్టు ఎందుకు తెరపైకి వస్తుంది అంటే తెలంగాణ ప్రజలు, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన, ఇంత బురదలు జల్లి మంత్రుల మీద ఏకంగా ఎవరి మీదనో కాదు కదా, ఇప్పుడు 5 మంత్రుల మీద ఇంత బురద జల్లి తన అనుకూల మీడియాలలో పత్రికలలో వార్తలు రాపించి, అది కూడా నీచ నికృష్టమైన రాతలనే చెప్పాలి. ఒక ఐఏఎస్ అధికారిని బ్లేమ్ చేసింది కూడా ఎవరో కాదు, ఇక్కడ ఉన్న ఒక పెద్ద హస్తమే. కానీ అనవసరంగా ఇక్కడ బలి చేసింది మాత్రము సంబంధం లేని వ్యక్తుల్ని బలి చేసిరు. ఒక్క గంట కూడా పట్టదు నిజంగా ఈ వార్త ఎవరు రాపిచ్చిరు ఎవరేపిచ్చిరు అని తెలుసుకోవాలి. కానీ ఆ పని మాత్రం చేయరు. వీళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తారు, అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళరు. అదే విచిత్రం. ఇక్కడ ఈ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయేష్ రంజన్ కూడా ఉన్నారు కదా, ఆయన ఒక్కసారి చూసుకోండి, మీరు డిసెండింగ్ ఆర్డర్లో ఎందుకు వెళ్తారు, అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళండి, మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. అయ్యా సజ్జనార్ గారు నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది పెద్ద విషయమా? మీరు ముక్కు ఎక్కడుంది అని చెప్తే దానంతా చుట్టూ తిప్పుకుంటూ ముక్కును కాకుండా చెవులు చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు, కానీ ఆ ముక్కు ఆడనే ఉంది. కానీ ఆ ముక్కును చూపించినప్పుడే అర్థమవుతుంది ఏం జరిగింది, ఎవరు బురద వేపించిరు అనే విషయంలో. ఓకే, అయితే ఈ బురద ఇంతగానం వేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నిజమైన వాదులు వేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరు అనే విషయం, అది కూడా కాంగ్రెస్లో ఉన్న ఎప్పటి నుంచో కాంగ్రెస్ను పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు చెప్పిన మాటలే కదా. ఈ నేపథ్యంలో ఇంత బురద జల్లుతున్నా కూడా ఎందుకు వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారు, దేనికి రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేరు అనేది. అయితే ఇదే విషయంలో ఆఫ్ ద రికార్డులో జరుగుతున్న చర్చలు ఏంటంటే, వాళ్ళ సన్నిహితులతో షేర్ చేసుకుంటున్న విషయాలు ఏంటంటే, దేనికైనా ఒక టైం వస్తుంది, మేము చెప్పేది ఇప్పుడు ప్రతిదీ కూడా హైకమాండ్ గమనిస్తుంది. అలాగని ఇప్పుడు భేగాల మీద మార్చకపోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక రోజు వస్తుంది, దానికి ఒక సమాధానం ఉంటుంది అనేసి వాళ్ళు చెప్తున్న మాటలు. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మీనాక్షి నటరాజన్ చాలా కామ్గా ఉన్న నేపథ్యంలో ఈమె ఏమీ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఆమె వాళ్ళ హైకమాండ్కు చేరవేస్తుంది. అంటే పరిస్థితి రోజు రోజుకి ఏ రకంగా విషమించింది. సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే ఘోరమైన బురదని చెప్పాలి, అది మామూలు కాదు. ఒకవేళ ఆ వ్యక్తి చేపించకపోతే ఈ విషయాన్ని బయటకు తీయడానికి ఒక గంట సమయం కూడా పట్టదు. ఆ ఛానల్ సదర్ను సీఈఓని తీసుకొచ్చి కూసబెడితే, నిన్న రాసిన సదర్ ఛానల్ ఎండీని తీసుకొచ్చాడు కూసబెడితే బయటికి రావా అంశాలు. కానీ ఆ బయటికి ఎందుకంటే రాపిచ్చిన వాళ్ళే ఎట్లా తీసుకొస్తారు బయటికి. అందుకనే మా వాళ్ళంతా చాలా మంచోళ్ళు, మీకేమన్నా ఉంటే ఆ ఛానల్ ఎండీకి ఈ ఛానల్ ఎండీకి ఏమన్నా ఉంటే తలుపులు మూసుకొని మాట్లాడుకోండి, మీరు కొట్లాడుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి, మా వాళ్ళ మీద వార్తలు ఏమన్నా రాయాలన్నా ఇరికించాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి అని మాట్లాడారు. కానీ ఇప్పుడు జరిగిన దాన్నంతా ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. ఏకంగా ఒక మంత్రి కూతురు బయటకు వచ్చి జరుగుతున్న విషయాల మీద బాజాప్తా మీడియాకే చెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఇక హైకమాండ్ కళ్ళు మూసుకొని కూర్చుంటుందా అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి ఉండదనే చెప్పాలి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మరి ఇప్పటికైనా మార్పు ఉంటుందా అనేది. అయితే కానీ తీవ్రమైన చర్యలు ఉండొచ్చు. ఎందుకంటే ఏకంగా ఇక్కడ రాహుల్ గాంధీకే అవమానపరిచేలా, కాంగ్రెస్ పార్టీనే అవమానపరిచే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ గారి వర్ధంతిలో మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఒక కాంగ్రెస్ జెండా కింద ఉండి టీడీపీ ఎజెండా కింద మాట్లాడిన విషయం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. టీడీపీని బతికించాలి, బీఆర్ఎస్ గద్దల్ని కూల్చాలి అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిందే మరి టీడీపీ పార్టీ కదా. అప్పుడు టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఎప్పుడు టీడీపీ, ఇది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న నేపథ్యంలో ఈరోజు రెండింటిని కలపాలని చూస్తున్నారా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా అవమానించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి ఈయన టీడీపీ ద్వారా వెలుగొందాలనుకుంటున్నాడా? ఈ చర్చ ఆల్రెడీ జరుగుతుందట. ఈ నేపథ్యంలో హైకమాండ్కి అయితే ఇవన్నీ వెళ్ళినాయి. మరి ఈ నేపథ్యంలో మరి క్లాసులు పీకడం ఉంటుందా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సీనియర్లు ఎవరెవరైతే ఉన్నారో అందరూ అంటే కాంగ్రెస్ లాయలిస్టులు అంటారు వీళ్ళు,
అసలు కాంగ్రెస్ వాదులు అంటారు. వీళ్ళందరూ కలిపి మరి ఈ విషయాన్ని మేము ఎంత ఇక్కడ సఫర్ అవుతున్నాము, ఎంత హ్యూమిలేట్ అవుతున్నారు చెప్పండి. ఇప్పుడు బయట వాళ్ళకు చూస్తేనే ఈ రకంగా ఉందంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మంత్రి మీద, ఒక 60 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తి మీద ఎంత ఆరోపణ వేసిరు, ఎవరు చూసిరు పోయి? ఈ చాటింగ్ల కథ ఏంది, ఫోన్ల గోలేంది, ఇందులో ఒక మహిళ ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడడం ఏంది, ఇవన్నీ జరిగినాయి అంటే ఎంత పెద్ద తతంగం జరిగింది. ఈ విషయాన్ని మంత్రులు ఎవ్వరు కూడా లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే దానికి టైం వస్తుంది. అయితే మరి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? బట్ ఇదే ఈ డిస్కషనే జరగబోతుంది. బట్ ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకనే ఈ మాటలకు సంబంధించి కొంత లయబిలిటీ ఎక్కడో ఉంది కాబట్టే టీడీపీని స్ట్రెంథన్ చేసుకునే దాంట్లోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే డిస్కషన్ జరుగుతుంది. అంటే ఎంత భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణలో అర్థం చేసుకోవచ్చు. ఏ రోజో తట్టాబుట్టా చదువుకొని 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న తట్టాబుట్టా సర్దుకొని పోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు వెనకాల ఉండి కర్త కర్మ క్రియ నుండి మళ్ళీ ఇక్కడ టీడీపీకి ప్రాణం పోయడానికి ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడు రేవంత్ రెడ్డి ద్వారా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటే మిగతా మతలబ్ అంత అర్థమవుతుంది. రాష్ట్రానికి నిజంగానే వెరీ సూన్లో మరి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా లేదా అనేది ఒక్కసారి ఈ జరుగుతున్న పరిణామాలన్నిటినీ నెమరు వేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది.